ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకుని, మీకు నచ్చిన ఇష్టమైన వారి పేరు తలుచుకుని, ఇక్కడ ఉన్న ఈ 3 నంబర్‌లో ఒక నంబర్‌నైతే చేసుకోండి. ఇక చూస్తూ ఉండగానే వారి మనసులో మీకోసంగా ఎలాంటి ఆలోచనలున్నాయి? మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అసలు వాళ్ళ ఆలోచనలో మీరు ఉన్నారా? లేదా? ఇలా అన్నీ కూడా ఇప్పుడు మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం. ఇది జస్ట్ జనరల్ రీడింగేనండి. అందరూ కూడా దీన్ని పాజిటివ్‌గానే తీసుకోండి. అలానే ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌లాగా కూడా తీసుకోవచ్చు. ఇది మీరు ఒకరి గురించే కాకుండా 1, 2, 3 నంబర్స్ అయితే చేసుకున్నాం కాబట్టి, ముగ్గురు పేర్లు అంటే ముగ్గురు వ్యక్తుల గురించైనా అనుకుని, ఒక్కొక్కరికి ఒక్కొక్క నంబర్ చేసుకొని, వాళ్ళ మనసులో ఏముంది? వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఇలా అన్నీ కూడా ఇప్పుడు మనమైతే జాగ్రత్తగా తెలుసుకుందాము. కాస్త మనసు పెట్టి విన్నారు అంటే తప్పకుండా మీకు కూడా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఒక్కసారి ఆ పరమశివుడిని తలుచుకొని, ఓం నమ శివాయ అని అనుకొని, ఈ మూడింటిలో ఒకటైతే తెలుసుకోండి. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? అసలు వాళ్ళ మనసులో మీరు ఉన్నారా లేదా? మీకోసంగా ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? ఈ విషయాలన్నీ కూడా మనం స్పష్టంగా ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ఇక ముందు మొదటి నెంబరు. ఎవరైతే ఈ మొదటి నెంబర్ చేసుకున్నారో, ఇక వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు? వాళ్ళ ఆలోచనలో మీరు ఉన్నారా లేదా? అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ హృదయము ఒక ప్రశాంతమైన సముద్రం లాంటిది అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎప్పుడూ కూడా చాలా నిశ్శబ్దంతో, అలానే బోలెడు రహస్యాలతో మీ మనసు పూర్తిగా నిండి ఉంటుంది అని వాళ్ళు అనుక్షణం మీ గురించి అనుకుంటూ ఉన్నారు. అలానే వారైతే మిమ్మల్ని చాలా అంటే చాలా మంచివాళ్ళుగా అనుకుంటున్నారు. మీరు చాలా నీతిమంతులు అని, దయ కలిగిన వాళ్ళు అని, ఎప్పుడూ కూడా ఇతరుల్ని గౌరవిస్తూ ఉంటారు అని, ఎప్పుడు ఎవరిని కూడా బాధ పెట్టడానికి అస్సలు ఇష్టపడరు అని, ఎవరి హృదయాల్లో కూడా ఎవరి హృదయాన్ని మీరు నొప్పించరని, ఎవరిని బాధ పెట్టరని, అవసరమైతే మీరు బాధపడతారే తప్ప ఇతరులను ఎప్పుడు కూడా బాధ పెట్టరు అని వాళ్ళు అనుకుంటున్నారు. అంత స్వచ్ఛమైన మనసు మీది. స్వచ్ఛమైన కాంతిలాగా మీ మనసు ఎప్పుడూ కూడా వెలుగుతూనే ఉంటుంది అని, మీ మనసునే వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ మనసులో మిమ్మల్ని ఆరాధిస్తూనే ఉన్నారు. ఒక్కొక్కసారి మీరు వారికి ఒక పజిల్‌లా అయితే కనిపిస్తూ ఉంటారు. మీరు వారికి అస్సలు అర్థం కారన్నమాట. మీ మనసులో ఏవో లోతైన భావాలు దాగి ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అవి ఏవి కూడా మీరు బయటికి చెప్పరు అని వాళ్ళు ఆశిస్తున్నారు. మీ నిశ్శబ్దం వాళ్ళని ఆకర్షిస్తుంది. కానీ ఆ సమయంలోనే వాళ్ళు మీ గురించి ఎందుకు ఇలా ప్రతిదీ దాచిపెడుతున్నారు అని మీకోసంగా అనుకుంటున్నారు. అసలు వాళ్ళ మనసులో ఏముంది? మీకు ఏదైనా గతం తాలూకా రహస్యాలు ఉన్నాయా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఇక యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే, మీ ఇద్దరి బంధం కూడా చాలా స్వచ్ఛమైనది. ఒక నదిలాగా ప్రవహిస్తుందని, స్వచ్ఛంగా ఉంటుందని, నిజాయితీగా ఎలాంటి స్వార్థము లేకుండా నిస్వార్థ భావనతో మీ బంధం అనేది ముందుకి సాగుతుందని, ఇద్దరూ కూడా ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నారని, అలానే ఈ బంధం మీరు ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా అస్సలు వదులుకోరు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అది మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లేదా లవ్ అయి ఉండొచ్చు, లేదా మీ లైఫ్ పార్ట్నర్ కూడా అయి ఉండొచ్చు. ఇక మీ ఇద్దరి మధ్య కనెక్షన్ అయితే చాలా బలంగా చాలా బాగుంది. ఇక రాబోయే సమయంలో ఈ బంధం అనేది మరింత బలపడుతుంది. ఒకరినొకరు ఇంకా బాగా అర్థం చేసుకుంటారు. మీరు ఎలా ఉన్నారో ఎప్పటికీ కూడా అలానే ఉండండి. మీ హృదయం అనేది ఒక సున్నితమైన పుష్పం లాంటిది. సహజంగానే అందంగా కనిపిస్తూ ఉంటుంది. మీ స్వభావంలో ఎలాంటి మార్పులు కూడా అవసరం లేదు. మీ బంధంలో ఇప్పటి వరకు మీరు ఏ విధంగా అయితే నడిచారో అలానే ముందుకి సాగండి. ఎప్పుడూ సహజంగానే ఉన్నారు. ఆ సహజత్వాన్ని ఎప్పుడూ కూడా కాపాడుకుంటూ ఉండాలి. ఈ బంధం అనేది మీ జీవితంలో ఎప్పుడూ వెలుగుతుంది. సో ఇది అండి మొదటి నెంబర్ తాకిన వాళ్ళకి. ఇది మీకు కనెక్ట్ అయింది, నచ్చిందని అనుకుంటున్నాను. ఇక ఇప్పుడు రెండవ నెంబర్. ఎవరి గురించైతే మీరు తలుచుకొని ఈ నంబర్‌ని చేసుకున్నారో, వాళ్ళు మీకోసంగా ఏమనుకుంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందామా? వాళ్ళు మీ గురించి ఎప్పుడూ కూడా ఎక్కువగానే ఆలోచిస్తూ ఉన్నారు. అనుక్షణం మీకోసంగా ఏం చేయాలో అన్నీ అప్పటికప్పుడు మారుస్తూ ఉన్నారు.
మీ మనసు ఎప్పుడూ కూడా స్వచ్ఛంగా ఉంటుంది అని అనుకుంటున్నారు. కానీ గతంలో అయితే మీరు ఎప్పుడూ కూడా ఉరుములు, మెరుపులతో కూడిన ఒక తుఫానులాగా ఉండేవారని, ఇప్పుడు పుష్పాల సుగంధంతో నిండిన సమీరంలో మీరు ఉన్నారు అని, గతంలో మీరు ఒక అగ్నిగుండంలో ఉండేవారు అని, ఎప్పుడూ కూడా మీ మనసు ఆగ్రహం మంటలతో ఎగిసిపడేది అని. కానీ ఇప్పుడైతే మీరు ఒక ప్రశాంతమైన సరస్సులాగా నిశ్చలంగా, దయగా, సానుకూలంగా ఉన్నారు అని, ఇప్పటి మీ స్వభావాన్ని వారైతే చాలా ఇష్టపడుతున్నారు. ఆ వ్యక్తి ఎలా మారిపోయారని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఈ మార్పు వెనుక ఏదో ఒక రహస్యం దాగి ఉంది అని వాళ్ళు అనుమానిస్తూ ఉంటారు. మీ హృదయంలో ఏదో ఒక భావాన్ని దాచుకున్నారు కదా, అది వాళ్ళ మనసుని ప్రశ్నిస్తూ ఉంది. ఈ నిశ్శబ్దం వాళ్ళని ఆకర్షిస్తుంది. కానీ ఆ సమయంలో వారు ఒక చిన్న భయాన్ని కూడా కలిగి ఉన్నారు. నిజంగా ఈ శాంతి అంతా నిజమేనా, లేదా వెనక ఏదైనా కథ దాగి ఉందా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అసలు మీ భవిష్యత్తు మీకు ఏం చెప్తుంది అంటే, మీ బంధం ఒక ప్రయాణంలో ఉంది. ఒక సుందరమైన సముద్ర తీరంలో నడిచే ఇద్దరు ఆత్మల కథ. వారు మీతో సమయాన్ని గడపాలి అని కోరుకుంటున్నారు. ఒకవేళ వారు మీ నుండి ఇప్పుడు ఈ టైంలో దూరంగా ఉన్నట్లయితే, ఇప్పుడు ఈ సమయంలో వారు మిమ్మల్ని కలవాలి అని, మీతో అందమైన జ్ఞాపకాలను సృష్టించుకోవాలని వాళ్ళు ఈ సమయంలో దానికోసమే ప్లాన్ చేస్తున్నారు. ఒక సాయంత్రం సమయంలో సముద్ర తీరంలో నడుస్తూ, లేదా పచ్చని చెట్లు, పచ్చని తోటల్లో నవ్వుతూ వాళ్ళు మీ ముఖంలో అలాంటి చిరునవ్వు చూడాలని కోరుకుంటున్నారు. అలానే మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. మీ ఆనందం వారికి ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ముఖ్యమైన విషయమని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే, మీ మనసులోని భావాలను, మీ జీవితంలోని పరిస్థితులను, ఈ రెండిటిని కూడా సమానంగా చూసుకుంటూ మీరు ముందుకు సాగితే జీవితం చాలా బాగుంటుంది. మీ మనసులో ఉన్న దుఃఖాలను ఎప్పుడూ కూడా ఎదుటివారిపై రుద్దద్దు. మీరు ఎప్పుడూ కూడా మీ కుటుంబంలో ఉన్నవారిని, మీతో ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వారు కూడా సంతోషంగా ఉండడానికి మీ వంతు ప్రయత్నాన్ని చేయండి. సో ఇది అండి 2వ నంబర్ తాకిన వాళ్ళకి. ఇది కూడా మీకు కనెక్ట్ అయింది, అలానే నచ్చింది అని అనుకుంటున్నాను. ఇక చివరిగా 3వ నంబర్. ఎవరి కోసమైతే మీరు ఈ నెంబర్ని చూస్ చేసుకున్నారో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం. జాగ్రత్తగా వింటే తప్పకుండా ఇది మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందన్నమాట. వారి హృదయంలో అయితే మీకు ఒక ప్రత్యేకమైన స్థానం అనేది వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అలానే మీ గురించి రాత్రులు కలలు కంటూ ఉన్నారు. పగటిపూట మీ జ్ఞాపకాలతో గడిపేస్తున్నారు. మీరు వారికి దూరంగా ఉంటే వారైతే మీకోసం చాలా తప్పిస్తూ ఉన్నారు. ప్రతి క్షణం, ప్రతి శ్వాసలో కూడా మీరే ఉన్నారు. మీరు వారితో మాట్లాడితే బాగుండు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఏదైనా సరే ఒక మెసేజ్ చేస్తే బాగుండు అని వాళ్ళు అనుకుంటున్నారు. అలానే మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. మీ అందం కానీ, స్వభావం కానీ ఇవన్నీ కూడా వాళ్ళని ఆకర్షిస్తున్నాయి. వాళ్ళు మీతో గడిపిన క్షణాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఆ క్షణాలు మళ్ళీ రావాలి అని వాటి గురించి వారు మళ్ళీ కలలు కంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ సమయంలో అయితే మీ బంధం ఒక అగ్ని జ్వాలలా ఉంది. కానీ ఒకరికి ఒకరికి మధ్య ఆకర్షణ శక్తి అనేది మాత్రం చాలా ఎక్కువ. మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే, మీ బంధం అనేది ఒక పుష్పంలా వికసిస్తుంది. ప్రేమ, ఆకర్షణ రాబోయే రోజుల్లో ఒకరినొకరిని మరింతగా దగ్గర చేస్తుంది. మీ ఇద్దరి రిలేషన్లో ఒకరికి ఒకరు చాలా ఆకర్షితులవుతారు. మీ ఇద్దరు కలిసినప్పుడు ఆ క్షణాలు మీ జీవితంలో మర్చిపోలేని రోజులవుతాయి. మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే, మీ హృదయంలో ఉన్న భావాలన్నిటినీ కూడా రహస్యంగా ఉంచుకోవాలి. ఎవరి కోసమైతే కోరుకున్నారో వారి భావాలను మీతో పంచుకుంటే వాటిని శ్రద్ధగా వినండి. అంతేకాని మీ హృదయంలో ఉన్న ప్రతి భావాన్ని కూడా బయటికి చెప్పొద్దు. కొన్ని భావాలు ఎలా ఉంటాయంటే, అవి మనసులో రహస్యంగా దాచుకున్నప్పుడే అందంగా ఉంటాయి. కొన్ని రహస్యాలు మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి. కాబట్టి కొన్ని విషయాలు బయటికి చెప్పకపోవడమే మీకు చాలా మంచిది. సో ఇది అండి 3వ నంబర్ తాకిన వాళ్ళకి. ఇది కూడా మీకు కనెక్ట్ అయింది, అలానే నచ్చింది అని అనుకుంటున్నాను. సో చూశారు కదండి,
1, 2, 3. మరి ఈ మూడిట్లో మీరు ఏ నెంబర్ చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం నమ శివాయ అని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.